మన అశ్వరావుపేటలో కూడా మన మల్లాయిగూడెం మాజీ సర్పంచ్ రాజశేఖర్ భూమిలో 2 సార్లు తోటలు నరికినారని మా దృష్టికి వచ్చింది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటలేదు. అట్లనే చండ్రుగొండ మండలం మరి మా పోడెం రవి వెంకటేష్లను కూడా బాగా వేధిస్తున్నారని చెప్పి కార్యకర్తలు చెప్తా ఉన్నారు. నేను రవికి చెప్తా ఉన్నా, అదేవిధంగా వెంకటేష్కు రాజశేఖర్ కూడా మాటిస్తా ఉన్నా, రాసి పెట్టుకోండి, మిమ్మల్ని ఎవడెవడైతే ఇబ్బంది పెట్టిండో రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక వాడిని పెట్టే ప్రశ్నే లేదు. వాళ్ళ సంగతి చెప్తాం. ఎవడన్నా పోలీస్ అధికారులు చట్టాన్ని అతిక్రమించి అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు చెప్పిండని మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టినా, మా కార్యకర్తల్ని ఒక్క చెంప దెబ్బ కొట్టినా అంతకంతకు అనుభవిస్తారు, జాగ్రత్త అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా. మీరేం భయపడదు. పోయినసారి అంటే కొత్త రాష్ట్రం తెలంగాణ కొత్తగా వచ్చిందని ఎంతసేపు పని మీద పడ్డాం. ఈ తాప పని చేస్తాం, మన కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ భర్తం కూడా పడతామని చెప్పి మాట ఇస్తా ఉన్నాం.